స్థాయిలో ఉండి ఆ స్థానంలో ఉండి ఏ విధంగా అతను నిర్ణయాలు తీసుకొని చేయగలుగుతాడు? అతనికి కొంత బాధ ఉండకుండా ఏముండదు కదా, అదే ఆ విధంగా జరిగింది సంఘటన ఉంటుంది కదా, అతనికి కూడా ఉంటది కదా, తప్పకుండా ఉంటది, ఒకటే రక్తం కాబట్టి. కాబట్టి ఆయన చేయించాడు అనే దాన్ని ప్రతిపక్ష పార్టీలు లేనిది క్రియేట్ చేసి, సరే ఇప్పుడు రక్తాసుర చరిత్ర చంద్రబాబు చేయించాడు అని అప్పుడు రాయటం ఎంత తప్పో, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కూడా లేని నిందలు వేయడం కూడా అంతే తప్పే, తప్పనే తప్పే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలుతారు కదా. డౌట్ ఏంటంటే మీరు అక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక ప్రచారం జరిగింది. ఈవెన్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ లాంటి సినిమాల్లో కూడా ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు జగన్, ఇట్లాంటి నువ్వు పార్టీని అంతా పాడు చేస్తున్నావు, పార్టీ నీకు అసలు తెలియదు, నువ్వు అంతా ఏదో పాడు చేస్తుంటే వ్యవస్థని నువ్వు కంట్రోల్లో ఉండు అని హితబోధ చేసినందుకు మర్డర్ చేయించాడు అన్నటువంటిది. అంటే జగన్ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆయన పోటీ వస్తాడని మర్డర్ చేయించాడు అన్నటువంటి కోణం ఒకటి కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అదే ఇప్పుడు ఆయన పోటీ దేనికి వస్తాడు? ఆయన పార్లమెంట్ సీట్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ తర్వాత వారసత్వం ఆయనకు వచ్చేదే. ఒకవేళ జగన్ ని ఏదైనా కేసుల్లో పెడితే, జైల్లో అరెస్ట్ చేస్తే అప్పుడు భార్యకి వాళ్ళకి కాకుండా తన చెల్లెల్ని పెడతాడు, లేకపోతే తను ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే విజయమ్మను ముఖ్యమంత్రిని చేస్తాడు అంటే విజయమ్మను ముఖ్యమంత్రి, షర్మిల ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే తను ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ జగన్ అయితే తన భార్యని చేస్తాడు కాబట్టి అట్లా అంగీకరించలేదని చెప్పి ఈ మర్డర్ చేశారన్నట్టు ఇంకో ప్రచారం కూడా ప్రొజెక్ట్ అయింది. అప్పుడు ప్రచారం జరిగి ఉండొచ్చు, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, రాజకీయ ఏదైనా కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది, జైలు పాలైతే పార్టీని ఎవరు క్యాప్చర్ చేయాలనేది ఇప్పుడు సహజంగా పార్టీని భారతీ గారు టేక్ ఓవర్ చేయొచ్చు, లేకపోతే ఒకవేళ వాళ్ళ చెల్లెలు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అదే పార్టీలో ఉంటే ఆమె టేక్ ఓవర్ చేయొచ్చు అంటే నమ్ముతాను. కానీ ఈయన వయసు అయిపోయింది, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే పక్షాల ప్రకారము నేను ఇది లాస్ట్ ఛాన్స్ గా నాకు అవకాశం ఇవ్వు అని అడిగానన్నది నేను బాగా చాలా వాళ్ళ దగ్గర బంధువుల ద్వారా విన్న మాట ఇది. అతను రాజకీయంగా అడ్డొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని క్యాప్చర్ చేసేసుకుంటాడు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన అడ్డొస్తాడు అని ఎవరు భావించాలా? అంటే అడ్డు రావడం అంటే భారతీని సీఎం చేయడానికి జగన్ సిద్ధంగా ఉంటే విజయమ్మను షర్మిలను చేసేటటువంటి టోటల్ గా పార్టీని అలా నడిపిస్తాడు. జగన్ తర్వాత పార్టీని ఈయనే నడిపించి వాళ్ళ వైపు తీసుకెళ్తాడు, అది తెలిసి ముందుగానే చేయించాడు అన్నటువంటిది కదా ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం రాజకీయంగా ఆరోపణలు ఉన్నప్పుడు ఎన్నైనా ఇలా మాట్లాడచ్చు, కానీ అతను అంత కుట్ర చేసి ఆ పార్టీనే క్యాప్చర్ చేసుకునే అంత ఆలోచన పరుడు వివేకానంద రెడ్డి కాదు. ఎందుకంటే వివేకానంద రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి, అనేక అంశాలు. అప్పుడు ఆయన రిజైన్ చేయమన్నప్పుడు కూడా నా దగ్గర అన్ని ఇంట్లో ఏం జరిగింది కూడా చెప్పారు. అతనికి కుట్రలు కుతంత్రాలు అవన్నీ ఏమి తెలియదు, రాజకీయ కుట్రలు చేసే మనిషి కాదు, అంత ఓపెన్ గా ఉంటాడు. ఆయనకి అన్నమాట వాస్తవమేనా? ఆయన రెండో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు అన్నది వాస్తవమేనా? అది ఇప్పుడు చూడు, వ్యక్తిగత జీవితాలని ఎవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది ఏం చెప్పగలుగుతారు? అతను తెలుసుద్ది కదా కడపలో, అంటే మీకు ఆ ఏరియాలోనే కదా. ఆయన ఆ అమ్మాయి ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఆమెతో ఉన్న విషయము, సాంఘిక జీవనము గడుపుతున్నాడు అనే విషయం అది ఓపెన్ సీక్రెట్, ఎవరు పడేటువంటి అందరికీ తెలుసు. అదేంటి క్రైమ్ తో లింక్ అయ్యి ఉన్నది అదే. సిబిఐకి సంబంధించి సుధా సింగ్ అనేటువంటి మొట్టమొదటి దర్యాప్తు చేసిన అధికారిని ఏం చెప్పిందంటే,